నేటి ముఖ్య అతిథి శ్రీ షబ్బీర్ అలీ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్, వారిని మాట్లాడాల్సింది. మీ అందరికీ ఫస్ట్ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్ కలెక్టివ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజర్స్ అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఫార్వర్డ్ చీఫ్ సెక్రటరీ అండ్ మన శాసనసభ్యులు చుక్కల్ మిత్రులు లక్ష్మీకాంతరావు గారు, మన ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు దీపక్ జాన్ గారు, ఎండి ఫైనాన్స్ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ సబిత గారు, మన మిత్రులు శంకర్ గారు, అలాగే ఫార్మర్ అడిషనల్ డీజీ డిడి నాయక్ గారు, అనదర్ ఫార్మర్ డీజీ బాబురావు గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన ఇండియన్ జర్నలిస్ట్ సోదరులకు సోదరిమణులకు, అదర్ డిగ్నరీస్కి అందరికీ మరి అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మా మిత్రుడు రాత్రికి నాకు ఫోన్ చేసి, మా హిందూ రవి గారు, మేము ఒక 40 years నుంచి నిజామాబాద్లో నేను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ 89లో మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది ఆయనతో. సో దాని పరిచయంతో ఇక్కడికి రావాలన్నప్పుడు నేను ఇమ్మీడియట్లీ రాత్రి లేట్ నైట్ వచ్చేసినాను. ఎనీహో మరి క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రాండ్గా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడే మన దీపక్ జాన్ గారు చాలా డీటెయిల్స్గా చెప్పినారు. ఈ సంవత్సరం ఒక కొత్తదనం ఏముంది అంటే, గ్రామాల్లో జరిగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో కొన్ని పెద్ద చర్చెస్ ఉన్నాయి. క్యాథలిక్ చర్చెస్ కానీ, ప్రొటెస్టెంట్స్ కానీ, లేకుంటే సిఎస్ఐకు సంబంధించిన మెథడిస్ట్ చర్చెస్ కానీ ఉన్నాయి. ఇండిపెండెంట్ చర్చెస్ చిన్న చిన్న గ్రామాల్లో, తాండాల్లో, గూడెంలో ఉన్న వాళ్ళకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ డబ్బు నేను మా ఎండి గారికి కోరేది ఏమంటే, ఎక్కువ మట్టుకు వీళ్ళకు 30,000 లక్ష రూపాయలు ఈ చర్చ్కు పెద్దగా అవసరం ఉంది. వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. రూరల్ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కష్టపడి అక్కడ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు చాలా మట్టుకు. నేను ఒక సుమారు 100 నా కాన్స్టెన్సీలో ఉన్న చర్చెస్కు వాళ్ళకందరికీ ఈ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్గా ఒక మైక్ ఇప్పించినాను. ఎందుకంటే ప్రేయర్ చేసుకున్నందుకు వాళ్ళకు మైక్ ద్వారా ఉంటే కొంచెం మైక్ ద్వారా ఇతర ఆడియన్స్కు వినిపించినందుకు వీలు ఉంటుంది. అందు గురించి గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళకు కూడా కావాలా. గతంలో జర్నలిస్ట్ ఉన్నారు, మీరు అందరూ జర్నలిస్ట్ అంటే మామూలు కాదు. ఈ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఒక 4వ భాగం మీరే ఉన్నారు. 4 పిల్లర్స్లో 1 పిల్లర్ తమరు జర్నలిస్టే ఉన్నారు. కాబట్టి అక్కడ మనకు గ్రామాల్లో ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయేందుకు ఆనోరేరియం మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనం డిక్లేర్ చేసినాం. ముస్లిమ్స్కు ఇక్కడ మసీద్లలో రికగ్నైజ్ మాస్క్స్ ఉన్నాయి, దానికి మౌజన్కు ఇమాంకు 5,000 మనము ఆనోరేరియం ఇస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్న బీద క్రిస్టియన్స్ మన పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నేను ఆర్థిక పరిస్థితి వాళ్ళు చాలా ఏదో డ్రెస్ వైట్ వేసుకుంటారు, కానీ డ్రెస్ తీసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా. మీరేమనుకోకండి, ఎందుకంటే నేను వాళ్ళతోని పోయినప్పుడు